మధ్యలో అలా వెళ్తుంటే లాస్ట్ 3 ఇయర్స్ కంప్లీట్గా అందులో వర్క్ చేసిందనమాట శ్రీ చైతన్యలో. సో తను డ్రాప్ అయింది ఇప్పుడు, ఎందుకంటే ఈ ప్రెషరు, ఈ బయట ఎక్కువ హెవీ లోడ్ అవుతుందని చెప్పేసి, చాలా బర్డెనింగ్గా అనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ డ్రాప్ అయిపోయింది. సో ఇప్పుడు నారాయణలో చేస్తుంది. శ్రీ చైతన్య, నారాయణ బోత్ ఆర్ సేమ్, బట్ అందులో స్టాఫ్ ఇందులో స్టాఫ్ అందులో వెళ్తూ ఉంటారు. అక్కడ ఇంకా ఎక్కువ శాలరీస్ ఉంటాయి దీనికంటే, కంపేర్ టు శ్రీ చైతన్య. నారాయణలో బాగుంటాయి శాలరీస్, మంచిగా ఉంటాయి. అండ్ అక్కడ కూడా ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఇప్పుడు ఇక్కడున్న కండిషన్స్, ఇక్కడున్న బర్డెనింగ్ వర్క్, మనం అక్కడ సబ్జెక్ట్ చెప్పుకొని వస్తే సరిపోతుంది. ఇక్కడ దాంతోపాటు ఆబ్సెంటీస్ ఫాలోఅప్, ఫీజ్ ఫాలోఅప్, జీరో పేడ్స్. ఇప్పుడు ఏదైనా పేరెంట్కి ఒక స్టూడెంట్ వల్ల ప్రాబ్లం అయితే యాజ్ ఎ క్లాస్ టీచర్గా వాళ్ళకే కాల్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఏదైనా కూడా టీచర్కి కాల్ వస్తుంది. అది కూడా మన మొబైల్ నుంచే మనం వాళ్ళకి కాల్ చేయాలి. సపరేట్ మొబైల్ ఉండదు, ఇందులో నుంచే మనం కాల్ చేసి మాట్లాడాలన్నమాట. సో అలా ఎవ్రీథింగ్ ఏదైనా కూడా మనకే వస్తుంది. సో దానికోసం వాళ్ళు చేసినప్పుడు మనం కంపల్సరీ రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేయని, ఎనీ టైం. నేనైతే అసలు ఒక్క కాల్ కూడా లిఫ్ట్ చేయను. నేను 100-200 కాల్స్ లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. అంటే లైక్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే నేను ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఆ ప్రాబ్లమ్ని, వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్ని నేను వెంటనే సాల్వ్ చేయాలి. రేపు ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. సో అలా ఉండాలన్నమాట. సో దానికోసం మా మొబైల్సే, మా డాటాని, మా డబ్బులే వాడుకోవాల్సి వస్తుంది. వాళ్ళేం మనకు ఇవ్వరు. వీడియో కంపల్సరీ ఉండాలి, పక్కా వీడియోస్ పోస్ట్ అవ్వాలి. ఈ టైంకి పోస్ట్ అవ్వాలంటే ఆ టైంకి పోస్ట్ అవ్వాలి. యాప్లో మనం ఇచ్చిన హోంవర్క్ ఉంటుంది కదా, పేరెంట్స్కి అర్థం అవ్వకపోతే కాల్ చేసి వీడియో కాల్లో మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. జూమ్ మీటింగ్స్ ఉంటాయి యాజ్ యూజువల్, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. సో అన్నిటినీ పాజిటివ్గా తీసుకొని, అండ్ పేరెంట్స్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క టీచర్ మీద ఒక్కొక్క కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. ఒకప్పుడు నేను ఇచ్చేదాన్ని, ఇప్పుడు తీసుకుంటున్నాను అనమాట. సో ఆ కంప్లైంట్ని మన యాజ్ ఎ క్లాస్ టీచర్, ఇప్పుడు నాకు ఎందుకు ప్రమోట్ చేశారని నాకు అర్థమైతలేదు. క్లాస్ టీచర్గా సబ్జెక్ట్ చెప్పుకొని వెళ్ళిపోవాలనుకున్నా. ఇప్పుడు ప్రమోట్ చేసిన దగ్గర నుంచి ఎవ్రీ పేరెంట్ కాల్ చేసి ఈ టీచర్ ఇలా, ఆ టీచర్ అలా అని చెప్పేసి మంచిగా మాట్లాడతారు. నేను రేపు వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసి ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. సో ఈ రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పటి నుంచి సరిగ్గా ప్రాపర్ ఫుడ్ లేదు, స్లీప్ లేదు, అసలు సిక్ అయిపోతున్నా. ముందు ఓన్లీ సబ్జెక్ట్ చెప్పుకునేదాన్ని, ఇప్పుడు ఎవ్రీథింగ్ క్లాస్లో ఉన్న ప్రతి చిన్న టాపిక్ నాకు తెలియాలి, నేను దానికి రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అవ్వకపోతే బాగుండేదన్నమాట. సో అలా రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పటి నుంచి పైన టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు లైక్ మేము ఆ స్ట్రీట్లో నుంచే వెళ్తున్నాం అనమాట స్టూడెంట్స్ కోసం. సో అప్పుడు ఆ ఇంటికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చాము. చాలా రోజులు అవుతుంది మేడంని కూడా మీట్ అవ్వక. సో నేను జాయిన్ అయిన తర్వాత 2-3 మంత్స్కి తను డ్రాప్ అయిపోయారు. సో ఎలాగో ఆ స్ట్రీట్లో నుంచే వెళ్తున్నాం కదా అని చెప్పేసి స్టూడెంట్ డాటా కలెక్ట్ చేస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. సో కాసేపు అలా కూర్చొని అసలు ఏంటి అనేది అక్కడ మాట్లాడుకున్నాం అనమాట. అసలు యాక్చువల్గా స్కూల్లో టైం దొరకదు, ఒక టీచర్ ఇంకో టీచర్తో మాట్లాడుకోవడానికి కానీ, ఏదైనా ప్రాబ్లం ఉంటే షేర్ చేసుకోవడానికి కానీ ఏం టైం దొరకదు అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు ఫుల్ వర్క్ ఉంటుంది. సో నో చైర్, మనం నిల్చొనే ఉండాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. చాలా పేషెన్స్ తోటి ఉండాలి. అండ్ అక్కడ మాట్లాడుకోవడానికి కాదు, అసలు చూసుకోవడానికి కూడా, ఫేస్ చూసుకోవడానికి కూడా టైం ఉండదు. అలా లీజర్స్ ఉండవు. ఎవ్రీ టైం మనకి ఒక క్లాస్ ఇస్తూనే ఉంటారు. లేదు ఒక లీజర్ దొరికిందంటే సబ్స్టిట్యూషన్ ఇచ్చేస్తారు. సో మనం అప్పుడు సైన్ చేసుకొని వెళ్ళిపోవాల్సిందే. నో అని చెప్పడానికి రీజన్ లేదు. నో అంటే నెక్స్ట్ డే నో కంటిన్యూషన్ అనమాట. సో అలా వెళ్తున్నాము. ఇప్పుడు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అలా చిన్నగా మేడం ఒక కాఫీ పెట్టి ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. సో అలా కూర్చొని ఒక ½ అన్ అవర్ అలా మాట్లాడుకున్నాము. సో కొంచెం బాగా అనిపించింది, మంచిగా. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. సో అలా కాసేపు అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ యాజ్ యూజువల్ కంటిన్యూషన్ చేసాము. ఫుల్ ఎండ ఉండే, ఇక నెక్స్ట్ కంటిన్యూషన్లో ఫుల్ ఎండ ఉంది. ఒకేసారి
బాగా ఎండలు వస్తున్నాయి, లేకపోతే వర్షం బాగా పడుతుంది. సో వెదర్ చేంజెస్ వల్ల ఫుల్ డిజీస్ వస్తున్నాయి, డెంగ్యూ, టైఫాయిడ్. నేనైతే టైఫాయిడ్తో ఫీల్ అవుతున్నా, ఎప్పటికీ సఫరింగ్ అవుతున్నా 3 వీక్స్ నుంచి. అసలు కోల్డ్ పోవట్లేదు, దగ్గు, ఫుల్ ఫీవర్ వస్తుంది.